మూడవదిగా ఫలముల పరీక్ష. వారి జీవితంలో, వారి పరిచర్యలో ఆత్మఫలాలైన ప్రేమ, సంతోషం, సమాధానం ఉన్నాయా? లేక శరీర కార్యాలైన ధనాశ, గర్వం, అధికారం ఉన్నాయా? వీటిని కూడా మనం పరీక్షించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాలు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మము వేసుకుని మీ యొద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కొయ్యుదురా? ప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. ఈ కడవరి దినాలలో అంత్యక్రీస్తు ఆత్మ అనేక రకమైన అద్భుతాలు, సూచక క్రియలు చేస్తూ అనేకులను మోసపుచ్చుతుంది. కాబట్టి మనం అద్భుతాలను చూసి కాదు, వాక్యాన్ని బట్టి, వారి జీవిత ఫలాలను బట్టి వారిని పరీక్షించాలి. మనుషుల మాటలను, వారి ఆకర్షణీయమైన ప్రసంగాలను విని మోసపోయే సమయం కాదిది. ఇది దేవుని సజీవ వాక్యం అనే ఖడ్గాన్ని చేతపట్టుకోవాల్సిన సమయం. సాతానుడికి తెలుసు ప్రభువు రాకడ సమీపంగా ఉందని. అందుకే వాడు తన చివరి అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు. సంఘంలో గందరగోళం సృష్టించడానికి, విశ్వాసులను తప్పుదోవ పట్టించడానికి, అనేకుల ప్రేమను చల్లార్చడానికి అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను వాడు లేపుతున్నాడు. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అనే స్వరాలు బలంగా వినిపిస్తాయి. కానీ మనం వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకుని మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మన దృష్టి తేదీల మీద కాదు, మన దేవుని మీద ఉండాలి. మన నిరీక్షణ ప్రవక్తల మీద కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉండాలి. ఆయన రాకడ సూచనలు నెరవేరుతున్నాయి. ఇజ్రాయేలు దేశంలో జరుగుతున్న సంఘటనలు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న దుష్టత్వం, ఇవన్నీ ఆయన రాకడ దగ్గర పడిందని మనకు గుర్తు చేస్తున్నాయి. కాబట్టి సిద్ధపడండి. మీ వస్త్రాలను ఆయన రక్తంలో ఉదుక్కోండి. మీ హృదయములను పవిత్రపరచుకోండి. మీ దీపాలలో ప్రార్థన, వాక్య ధ్యానం అనే నూనెను సిద్ధంగా ఉంచుకోండి. రేపొస్తాడో, ఎల్లుండొస్తాడో, ఈ రోజే, ఈ గడియలోనే ఆయన వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ ఆత్మ ఆయనతో పాటు ఎత్తబడడానికి ఆయత్తంగా ఉందా? ఈ లోకమోసాలు మనల్ని తాకకుండా ప్రభువు వాక్యంలో వేరుపడి ఫలించేవారిగా ఉందాం. ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఆయన ఇచ్చిన పనిని నమ్మకంగా పూర్తి చేద్దాం.